మాకు తోడుగా. ఈ రోజున మేము ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ పరిస్థితిలో బ్రతుకుచున్నామంటే, నీ సన్నిధిలో సంతోషముగా గడుపుచున్నామంటే కేవలం నీ కృప, నీ దయ. మా ప్రభువా, ఏమని స్తుతించేది, ఏమని వర్ణించేది నీ ప్రేమ, నీ దయ, నీ కనికరము, నీ ప్రేమ. ప్రభువా, మా కొరకై పాపపు ఇష్టమైనటువంటి మమ్మను రక్షించడానికి కలువరి శిలువలో విలువైన నీ రక్తాన్ని దారపోసిన దేవుడు, నీ ప్రేమను మాకు సమృద్ధిగా పంచిన దేవుడు, నీకు స్తోత్రాలు. నీ మాటలు వినబోతూ ఉన్నాం, మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. ఏ ఒక్కరు ఒట్టి హృదయాలతో వెళ్ళొద్దు నాయన. మా ప్రభువా, ప్రతి వారు వాక్యము చేత నింపబడాలి. ఈ రోజున నీ దాసుడు విత్తుచున్న ప్రతి మాట, ప్రతి వాక్యము నాయన మంచి నేలను పడు విత్తనముగా ఉండును గాక, ప్రతి హృదయములో కార్యము చేయను గాక. మాతో మాట్లాడండి దేవా. అలనాడు ఎంతో మందిని మీరు మాట్లాడి దర్శించిన దేవుడు, కొండ మీది ప్రసంగం వల్లే ఈ రోజున మాతో సమృద్ధిగా మాట్లాడండి. అయ్యానికి స్తోత్రాలు. నీ కృపను బట్టి మా ప్రభువా, చక్కటి సావుకులను, చక్కటి ఆత్మీయులను ఈ రోజున మాకు అనుగ్రహించావు, చక్కటి సహవాసాన్ని మాకు అందించావు నాయన, నీకు స్తోత్రాలు. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో ప్రభువా, ఈ దాసుని యొక్క ప్రయాస వ్యర్థము కాకుండా, ఈ సంఘం యొక్క ప్రయత్నము వ్యర్థము కాకుండా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మా హృదయాలను సరిచేయండి. మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి యేసయ్యా అంటూ వేడుకుందాం. నాతో మాట్లాడు ప్రభువా,